జూన్ నెలలో గతించిన 2 దినాలు కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడి 3వ దినంలో నడిపించిన దేవాది దేవునికి మరి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క జూన్ నెలకై దేవుడు మనకిచ్చిన వాగ్దానము 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నానని యోహాను మరి గాయనకు రాస్తున్న ఈ యొక్క పత్రికలో ఆయన చెప్తా ఉన్నారు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనే విషయాన్ని గతించిన 3 దినాలుగా మనం 2 దినాలుగా నేర్చుకొని ఈ దినము కూడా మరి మనము ఆ యొక్క వాగ్దానం యొక్క లోతును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ నిన్నటి దినాన మనము నేర్చుకున్నాము. మరి అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి అనే దాంట్లో మొట్టమొదటిగా వ్యక్తిగతంగా నేను నేర్చుకున్న విషయాన్ని మీకు సంబోధిస్తూ, మరి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉంటే అది అన్ని విషయాలలో మనము వర్ధిల్లడంలో ఒక భాగము అని నిన్న మనము నేర్చుకున్నాం. ఈ దినము మరి ఒక విషయాన్ని మనము చూస్తూ వ్యక్తిగతంగా నేను ఏదైతే అన్ని విషయాలలో వర్ధిల్లత అనేది నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నానో ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏదైనా ఒకటి చేయగలగడము, లేకపోతే సాధించడము, లేకపోతే నేను చెయ్యలేను అనుకున్నది చేయగలగడము, లేకపోతే నేను అది చేయలేను, లేకపోతే ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దట్, నాకు చేసే ఆ సామర్థ్యము లేదు, లేకపోతే నాకు చేయడానికి భయంగా ఉంది, లేకపోతే నాకు చేసే అంత ధైర్యము లేదు అనుకునే విషయాల్ని మనము చేయగలిగితే అది కూడా అన్ని విషయాలలో మరి ఆ వర్ధిల్లత అనే దాంట్లో ఒక భాగం అవుతుందని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. చాలా తరచుగా నాకు ఈ ప్రశ్న నాకు వస్తుంది. ఏంటి అంటే, మీరు చాలా పనులు చేస్తూ ఉంటారు కదా అమ్మ, వినిపిస్తుందా? అప్పుడు నా వాయిస్ సరిగ్గా వినబడుతుందమ్మా? మీరు చాలా కట్ అవుతుందమ్మా. ఓకే, మీరు చాలా పనులు చేస్తూ ఉంటారు కదా, అంటే హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్ అని నన్ను చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. తరచుగా వచ్చే ప్రశ్న నాకు ఇది. ఎందుకంటే నేను ఎంఈడి చేస్తూ ఉన్నాను, బీటీహెచ్ చదువుతూ ఉన్నాను, మరి పిల్లలిద్దరిని నేనే ఇంట్లో చదివించుకుంటూ ఉంటాను. మరి చదువు మాత్రమే కాదు కానీ వాళ్ళు చాలా యాక్టివిటీస్లో ఉన్నారు. మరి మ్యూజిక్, ఆర్ట్, మరి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను, చూసుకుంటూ ఉంటాను. మరి ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను. మరి అంత మాత్రమే కాదు కానీ ఎవరైనా మరి ప్రార్థన అవసరత కొరకు ఫోన్ చేసిన కలవడానికి వచ్చిన అన్నీ నేను చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా చాలా క్రమంగా మరి ఒక టైం షెడ్యూల్తో నేను చేస్తూ ఉంటాను. అయితే నేను ఎప్పుడైతే ఎవరైనా నాకు ఈ ప్రశ్న అడిగినప్పుడు, మీరు ఎలాగ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పనులు అని అడిగినప్పుడు, నేను మరి నా యొక్క టైంను, నా క్రమశిక్షణ చెప్పినప్పుడు చాలామంది అది చాలా కష్టంగా, అయ్య బాబోయ్ అలా చేయడం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ నేను వ్యక్తిగతంగా నమ్ముతూ ఉంటాను. ఏంటి అంటే, నేను ఆత్మలో వర్ధిల్లితే, నేను ఆత్మలో నన్ను నేను పోషించుకుంటూ ఉంటే, ఆత్మలో నన్ను నేను కట్టుకుంటూ ఉంటే, ఆత్మ విషయమై నేను బాగా అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు ఆత్మలో నేను చాలా వర్ధిల్లుతూ ఉంటే, అది నేను చేసే ప్రతి పనిలోనూ కనబడాలి అనేది వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయం. ఒక భార్యగా, ఒక తల్లిగా, మరి చోజన్ని లీడ్ చేస్తూ నేను చెప్పే ప్రతిదీ కూడా ఐ ఫస్ట్ ట్రై టు ప్రాక్టీస్, నేను దాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మరి అది చాలా కష్టం. నేను ముందుగా చెప్పినట్టుగా ఈ పనులన్నీ చేయడం చాలా కష్టం. అయితే నేను ఎలాగ చేయగలుగుతున్నాను, నా యొక్క మరి వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఎలాగ చేయగలుగుతున్నాను అంటే ఇవన్నీ కూడా, అవన్నీ చేయడానికి నా యొక్క బలంని నేను వాడట్లేదు, నా యొక్క జ్ఞానాన్ని నేను వాడట్లేదు, లేకపోతే నా యొక్క సామర్థ్యం అది కాదు. కానీ నేను ఆరాధించే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, ప్రతి దినము నేను
ఆ వెతుకుతున్న దేవుని యొక్క శక్తిని బట్టే నేను చేయగలుగుతా ఉన్నానని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంటే అన్ని విషయాలలో వర్ధిల్లడం అంటే, ఇదిగో నువ్వు ఎవరైనా, నేను ఉదయం వెళ్ళేసి ప్రార్థనకు వెళ్ళాను, ఈరోజు నేను ప్రార్థన చేయగలిగాను అంటే ఈ రోజు అంతట్లో నేను ఏదైనా చేయగలను. హల్లెలూయా అనే ఒక స్థిర నిశ్చయం మనకుంటే, నేను ప్రార్థనకైతే వెళ్ళిపోతాను కానీ ఇంట్లో పని చేయలేను, నేను ప్రార్థనకైతే నాకు ఆసక్తి ఉంది కానీ మరి పిల్లల్ని చూసుకోవడానికి, వారి యొక్క యోగక్షేమాలు, మరి అకాడమిక్స్ చూసుకోవడానికి నాకు కుదరట్లేదు అంటే, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం తప్పు కాదు, కానీ దేవుని విషయాల్లో ఇచ్చే ప్రాముఖ్యత, ఆ యొక్క వర్ధిల్లత మనం అన్ని విషయాలలో ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తోబుట్టువుగా, ఒక కుమార్తెగా, కోడలిగా, అన్ని విషయాలలో మరి ఆ యొక్క వర్ధిల్లత మనము కలిగి ఉంటున్నామా లేదా? అది కలిగి ఉండడం ఎలా అని చూస్తే, వ్యక్తిగతంగా నా సాక్ష్యాన్ని నేను చెప్పాను కదా, మరి నా ఎదురుగా ఎప్పుడు కూడా నేను ఒక వాక్యాన్ని పెట్టుకుంటాను. అదేంటి అంటే ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇది నన్ను బలపరచువాని అందే అనే మాట తీసేస్తే నేనేమి చేయలేను, కానీ నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో ఆయనను బట్టి నేను సమస్తమును చేయగలను. అయితే పౌలు గారు ఈ మాట ఏ సందర్భములో చెప్తా ఉన్నారు అని మనము చూస్తే 11-12 మనం గమనిస్తే, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమితో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. పౌలు గారు ఈ మాట ఎప్పుడు చెప్తా ఉన్నారు అంటే, ఆయన వెళ్తున్న పరిస్థితిని బట్టి ఆయన చేసే పనులు మారలేదంట. ఆయన కడుపు నిండా ఉన్నా, ఆకలి కొని ఉన్నా, సమృద్ధి ఉన్నా, లేమిలో ఉన్నా అలా ఉండడము నేర్చుకున్నాడట. ఆయన ఎలాగ నేర్చుకున్నాడు అంటే, తనను బలపరచువాని అందే అలాగ చేయగలుగుతా ఉన్నాడంట. ఈరోజు నేను ఉదయం లేసి ప్రార్థనకు వస్తాను కానీ ఒక భార్యగా నా బాధ్యతలన్నీ నేను చేయలేను అనేడానికి కుదరదట. నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఆత్మలో వర్ధిల్లితే ఒక భార్యగా నేను వర్ధిల్లుతాను. నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఆత్మలో వర్ధిల్లితే ఒక తల్లిగా నేను వర్ధిల్లుతాను. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ జూన్ నెలలో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క నిర్ణయాన్ని మనం తీసుకుందామా? యేసయ్య నేను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. ఈ ప్రార్థనలో పాల్గొనిన తర్వాత మనకు దేవుడు మనకిచ్చిన బాధ్యతలన్నీ మనం పరిపూర్ణంగా నిర్వర్తించలేకపోతూ ఉంటే మన ఆత్మ కూడా వర్ధిల్లినట్టేనేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పౌలు గారు ఈ మాట చెప్తా ఉన్న పరిస్థితులు ఏంటి అంటే, ఆయనకి కొదువు ఉందంట, సంతృప్తి ఉందంట, హల్లెలూయా, దేన స్థితి ఉందంట, సంపన్న స్థితి ఉందంట, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, ఆ పరిస్థితుల్లో నేర్చుకొని ఉన్నాడంట. ఎలాగూ అంటే ఆయన్ను బలపరచువాని అందే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన సమస్తమును చేయగలుగుతా ఉన్నారంట. ఇక్కడ పౌలు గారు నేను ఏదైనా సమస్తమును చేయగలను అని ఎలాగ చెప్పగలుగుతున్నారు అంటే, ఆయన ఏ పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నా ఆయన ఎందుకు చేయగలుగుతా ఉన్నారు అంటే, ఆయన అది తన బలము కాదు కానీ దేవుని బలము. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు అన్నీ అలాగ చేయగలుగుతా ఉన్నారు అంటే అది నా బలము కాదు, దేవుని బలము. హల్లెలూయా. ఒక్కసారి ఇక్కడ కూడి ఉన్న మీలో ఇక్కడ కూడి ఉన్న మన అందరము దానిని అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే నిజంగా ఇక్కడ కూడి ఉన్న మన అందరి సాక్ష్యము ఏమవుతుందంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నేను వెళ్తున్న పరిస్థితి ఆరోగ్య పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, సంపన్న స్థితి, కొదువన్న స్థితి, హల్లెలూయా, కడుపు నిండిన స్థితి, లేకపోతే ఆకలి కొని ఉన్న స్థితి, దేన స్థితి, లేకపోతే ఇంకా మరి ఏదైనా స్థితి, అది ఏదైనా కూడా నేను సమస్తమును చేయగలనని ఎప్పుడు చెప్పగలము అంటే,
అది మన బలం మీద ఆధారపడకుండా దేవుని బలం మీద ఆధారపడిన ప్రతి వేకువజామున ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా ప్రార్థన చేస్తూ మనం సాధారణంగా వాడే ఒక మాట ప్రార్థనలో ఏంటి అంటే, దేవా నువ్వు అద్భుతాలు చేసే దేవుడవు, యేసయ్యా నువ్వు అసాధ్యాన్ని సాధ్యము చేసే దేవుడవు అని ఈ మాట మనం వాడుతూ ఉంటాం కదా. కానీ ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆర్ వి యాక్టింగ్ ఇన్ సచ్ ఏ వే, ఆ అసాధ్యుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్టు మన క్రియలు ఉంటా ఉన్నాయా? ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఆరాధించే దేవుడు ఈ భూలోకములో ఉన్న అన్నిటికంటే బలవంతుడైన దేవుడు, ఈ లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అనినట్టుగా మన క్రియలు ఉంటా ఉన్నాయా లేదా? ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆత్మలో ఖచ్చితంగా మనం వేకువజామునే లెగిసి మన అందరము కూడా మరి ఒకరికొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, వాగ్దానాలను పొందుకుంటూ ఉన్నాం, ఆత్మలో ప్రేరేపించబడతా ఉన్నాం, ఆత్మలో ప్రోత్సహింపబడతా ఉన్నాం, మన విశ్వాసాన్ని కట్టుకుంటూ ఉన్నాం. అయితే ఈ కట్టబడిన విశ్వాసము మన క్రియలలో, మన పనులలో, మన బాధ్యతలలో కనబడతా ఉందా? నన్ను బలపరిచేది అసాధ్యుడైన దేవుని శక్తి అని మన దినమంతటిలో మనము చూపించగలుగుతా ఉన్నామా? ఎఫెసీ 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుదాం చూడండి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మనం అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి ఒక మంచి సూత్రం ఇక్కడ ఉంది. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఈ యొక్క మనలో ఏదైనా కార్యాన్ని సాధించే శక్తి ఎవరిది అంట? దేవునిది అంట. అంటే ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనము ఈరోజు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లడంలో నెక్స్ట్ పార్ట్ నేను ఏదైనా చేయగలను హల్లెలూయా అనే ఒక స్థిర నిశ్చయము మనకు ఎందుకు ఉండాలో తెలుసా? అది మన శక్తి కాదు, మనలో కార్యాన్ని సాధించే ఆ శక్తి ఎవరిది అంటే దేవునిదంట. మరలా చదువుదాం ఆ వాక్యాన్ని. మనలో కార్య సాధకమైన తన శక్తి ఎవరిది? శక్తి దేవుని శక్తి చొప్పున ఏం జరుగుతుందంట? ప్రతి వేకువజామునే మనం ఏదైతే అడుగుతామో, ఏదైతే ఊహిస్తామో, ఏదైతే మనము దేవుని దగ్గర పెడతామో వాటన్నిటికంటే, ఊహించిన వాటికి అన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క శక్తి ద్వారా మీరు నేను ఏదైనా ఒక కార్యాన్ని సాధిస్తే దేవునికి సదాకాలము మహిమ మన జీవితాల ద్వారా కలుగుతుందంట. గతించిన దినాల్లో మరి దేవుని మహాకృప చొప్పున మనం అనేక దినాల నుంచి ప్రార్థించి పొందుకున్న మిను గర్భఫలం అయిన తన కుమార్తెను నేను నా భర్త బిడ్డలు మా కళ్ళారా చూచి తనని ఎత్తుకొనడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు ఆ బిడ్డని ఎత్తుకున్న వెంటనే నాకు అనిపించింది, అబ్బా మనం ఆరాధించే దేవునికి అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, గతించిన 8 సంవత్సరాలకు పైబడి ఆ బిడ్డ గర్భఫలం గురించి ప్రార్థన చేస్తాం. ఎన్నో మరి ఆ ఒడిదుడుకులు, ఎంతో శోధన వచ్చింది. హల్లెలూయా. వారి వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు శోధనలు వచ్చాయి. కానీ ఆ రోజు ఆ బిడ్డను నేను నా చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఎంత గొప్ప దేవుడినా ఆరాధిస్తూ ఉన్నాం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడినా నేను ఆరాధిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేను ఆ బిడ్డకు ఒక మాట చెప్పాను, నీకు తెలుసా నువ్వు ఈ మమ్మీని ఈరోజు నువ్వు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నావు, కానీ నేను నా చోజన్ టీం అంతా నిన్నెప్పుడో చూస్తాను తెలుసా ప్రార్థనలో. హల్లెలూయా. ఇదే సాక్ష్యాన్ని ఇదిగో మన టీంలో ఉన్న రత్న పొందుకొని పోతుంది, భారతి పొందుకొని పోతుంది, ఇదిగో అనుష పొందుకొని పోతుంది.
నేను నమ్ముతా ఉన్నాను. నేను మీ అందరి గృహాలు కూడా అలాగే దర్శించి ఇదే సాక్ష్యాన్ని నేను చెప్పగలననే స్థిరమైన విశ్వాసం నాకుంది. ఇదిగో ఏంటి, నేను ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను అడిగిన దానికంటే, నేను ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవుని నేను ఆరాధిస్తున్నాను అని మీరు చెప్పగలరా డియర్ చోజన్ టీమ్? ఎందుకంటే 2 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత, 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత మీను నాతో ఒక మాట అంది, నాకైనా విసుకొచ్చింది కానీ మీరు ఒక్క దినము కూడా ప్రార్థన చేయడం మానలేదక్క. ఎందుకంటే నాకు తెలుసు మనం ఆరాధించే దేవుడు ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన అసాధ్యాన్ని సాధ్యము చేసే దేవుడు. డియర్ చోజన్ టీమ్, ఆత్మలో వర్ధిల్లడము చాలా సులువు, కానీ ఆ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లే అనుభవంలోనికి ఇక్కడ కూడి ఉన్న మనందరము రావాలని దేవుని చేత ప్రేరేపింపబడి ఈ యొక్క ప్రకటన చేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ చోజన్లో ఉండి అనుదినము వేకువజామున ఇదిగో మీ యొక్క మంచి నిద్రను మీరు సమర్పించుకొని దేవునితోనే ఆ సమయాన్ని గడపాలని ఇక్కడికి వస్తూ ఉన్నారో, ఈ సమయాన్ని నిర్లక్ష్యముగా అలక్ష్యముగా చేయవద్దు. మనము ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక వ్యక్తిగతమైన విశ్వాసిగా ఒక క్రమశిక్షణ కలిగి ఉందామా? ప్రతిరోజు నేను ఒక వచనం బైబిల్ చదివాను అంటే దాని ప్రకారమైన వర్ధిల్లత అన్ని విషయాలలో కనబడాలి. ఒక 5 నిమిషాలు నేను ప్రార్థన చేశానంటే దాని ప్రకారమైన వర్ధిల్లత నా నిజ జీవితంలో క్రియారూపకంగా కనబడాలి. నేను ఆత్మలో వర్ధిల్లితే అది అన్ని విషయాలలోనే వర్ధిల్లుచు నేను నా కుటుంబము సౌఖ్యముగా ఉండాలి. అప్పుడు మన జీవితాల ద్వారా, అంటే ఆత్మలో వర్ధిల్లితే మనకి శోధన, శ్రమ, ఇరుకు రాదని కాదు. పౌలు గారు చెప్తా ఉన్నారు, నాకు సంపన్న స్థితి ఉంది, నాకు దేన స్థితి ఉంది, నాకు కడుపు నిండిన పరిస్థితి ఉంది, నాకు కడుపులో ఏమీ లేని పరిస్థితి ఉంది. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేర్చుకున్నాను. కానీ నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. నాకు కడుపు నిండలేదు కాబట్టి నేను ఈరోజు చేయలేను, నాకు ఈరోజు దేన స్థితి ఉంది కాబట్టి నేను చేయలేనని ఆయన అనలేదు. కానీ నేను ఏ స్థితిలో ఉన్నా నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఈరోజు మనం చేసే ఈ భక్తి, ఈరోజు మనము చేసే దేవునితో చేసే ఈ సహవాసము, ఈ దినమంతటిలో మనం ఏదైనా చేయగలగడానికి శక్తి కలిగిన దేవుని దగ్గరికి మనం వచ్చాం డియర్ చోజన్ టీమ్. అది ఒక గర్భఫలమే కాదు, ఒక వివాహమే కాదు, కుటుంబంలో సమాధానమా, ఆర్థిక ఇబ్బందుల, అది అనారోగ్యం, అది ఏదైనా మనలో కార్యాన్ని సాధించగలిగిన శక్తిని దేవుడు ఉంచాడంట. అయితే ఈరోజు మనం ఏం అడుగుతా ఉన్నాం, దేనిని ఊహిస్తూ ఉన్నాం, మన తలంపులతో, మన నోటి మాటలతో ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఇవన్నీ కూడా మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము గతించిన దినాల్లో మనము నేర్చుకున్నాం కదా. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము మనలో తన కార్య సాధకమైన ఆ శక్తిని గురించి అవి ధ్యానిస్తూ ఉన్నాయా, అవి మాట్లాడుతూ ఉన్నాయా? ఎప్పుడైతే అలా చేస్తామో డియర్ చోజన్ టీమ్, ఇక్కడ కూడి ఉన్న మనందరి జీవితాల్లో ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లే కృపను దేవుడు మనకు దయచేస్తాడు. అటువంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాకని ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.